పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రజాదరణ కలిగినటువంటి ఏకైక పార్టీ వైసీపీ అని కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని కొనియాడారు. దేశంలో ఎక్కడా అమలు కాని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలయ్యాయని తెలిపారు. అమ్మఒడి, నాడు నేడు, గ్రామ సచివాలయాలు ఇలా ఎన్నో పథకాలు తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పులను వైఎస్ జగన్ తీసుకొచ్చారని కొనియాడారు. 2029లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎస్వి మోహన్ రెడ్డి తెలిపారు. మేయర్ బివై రామయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు రేణుకమ్మ గారు, అలాగే స్టేట్ మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహర్ గారు, డిప్యూటీ మేయర్ రేణుకమ్మ గారు, కార్పొరేటర్లు, అలాగే ఇతర వివిధ స్థాయిలలో ఉండేటువంటి నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు చాలా ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకుంటున్నారంటే ప్రజలలో పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత అభిమానం ఉందని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయి అనేది కూడా తెలియకుండా తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే అమ్మఒడి కార్యక్రమం అయితేనేమి, ఇంటింటికి డాక్టర్ కార్యక్రమం అయితేనేమి, అలాగే ఏదైతే మహిళలకు సంవత్సరానికి 18,000 ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఆర్థిక చేయూతనివ్వడము, నాడు నేడు కింద ఉన్నటువంటి దాదాపుగా 30,000 స్కూళ్ళను ప్రైవేట్ స్కూళ్ళ కంటే బ్రహ్మాండంగా తయారు చేయడము, ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కట్టడము, 1,25,000 మందికి ఒకటేసారి ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించి కొత్త ఉద్యోగాలు ఇవ్వడము, ప్రతి గ్రామంలో ఒక సెక్రటరియట్ రావడము, అలాగే ఆర్పీకేలు రైతులకు రైతు భరోసా కేంద్రాల కింద అక్కడే వాళ్ళకి ఎరువులు కానీ లేదంటే విత్తనాలు కానీ అక్కడ వాళ్ళకు అగ్రికల్చర్ అడ్వైజర్స్ కానీ ఇవన్నీ పెట్టి ఇట్లా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చినటువంటి గొప్ప నాయకుడు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, మరి ముఖ్యంగా మన అధినాయకుడు జగనన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఈరోజు మనము పార్టీ ఆవిర్భావ వేడుకలను కర్నూలు పట్టణంలో చాలా ఘనంగా జరుపుకున్నాము. అతిరథ మహారాజులందరూ కూడా విచ్చేసినారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడే కానీ మహిళలను కానీ, రైతులను కానీ, విద్యార్థులను కానీ, మరి నిరుద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వంచన ఎదురవుతూ ఉంది. వాటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా కేవలం తిరుపతి దేవుణ్ణి తీసుకొని వచ్చి ఆయన్ను తిరుపతి లడ్డూ గురించి కామెంట్లు చేసి, విషపూరిత ప్రచారాలు చేసి అత్యంత ఘోరమైన పాపాన్ని ఈ కుటుంబ నాయకులందరూ మూటగట్టుకుంటా ఉన్నారు. ఈరోజు నిన్న మరి జిల్లా కలెక్టర్ల సమీక్షా సమావేశం జరిగింది. కలెక్టర్ల సమీక్షా సమావేశంలో మన కర్నూలు జిల్లాను చూసుకుంటే, కర్నూలు జిల్లాలో జీడిపి 15వ స్థానానికి దిగిపోయింది కర్నూలు జిల్లాలో. మరి తలసరి ఆదాయము 24వ స్థానానికి పడిపోయింది. మొత్తం ఎన్ని జిల్లాలు ఉన్నాయండి మన స్టేట్లో? 26 జిల్లాలు. ఈ మధ్య ఒక 2 పెంచినారు, 28 జిల్లాలు. 28 జిల్లాల్లో మన కర్నూలు జిల్లా 24వ స్థానానికి పోయిందంటే ఎక్కడుంది డెవలప్మెంట్, ఏం చేస్తున్నారని చెప్పని అడుగుతున్నారు. మరి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మొత్తం వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. ఇక్కడున్న రైతులందరూ కూడా గిట్టుబాటు ధర లేక మొన్నటి వరకు కూడా ఉల్లిపాయలకు గిట్టుబాటు ధర లేదు, టమాటాలకు గిట్టుబాటు ధర లేదు, పొగాకుకు గిట్టుబాటు ధర లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఏ రకంగా సహాయ సహకారాలు చేస్తూ ఉంది అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు అడుగుతూ ఉన్నారు. మరి దీనికంతటి కూడా సమాధానం చెప్పుకోవడం కాదు, ఇప్పుడు అడుగుతున్నామని చెప్పిన వైఎస్ఆర్సీపీ పార్టీకి సమాధానంగా చెప్పాల్సింది ప్రజలకు సమాధానం చెప్పుకోవాలా. రేపొద్దున రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో అయితేనేమి, స్థానిక సంస్థల ఎలక్షన్లలో అయితేనేమి ప్రజలు దీనికంతటి కూడా బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని తిరుపతి ఇష్యూను పక్కకి పెట్టి అభివృద్ధి మీద, డెవలప్మెంట్ మీద కేంద్రీకృతం చేయాలని చెప్పని కూటమి నాయకులను, ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావన దినం సందర్భంగా
అందరికీ కూడా పార్టీ అభిమానులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది స్వయం కృషితో, ప్రజల మన్ననతో ఎదిగిన పార్టీ. ప్రజలలో ఎప్పటికీ రాజశేఖర్ రెడ్డి గారి ఆయన చేసిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ, అలాగే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ప్రజా అభిమానంతోనే ఈ పార్టీ ముందుకు ఎదుగుతోంది. ఎన్నో కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నా కూడా ప్రజల మనసుల్లో నుంచి ఈ పార్టీ పైన ఉన్న అభిమానాన్ని కానీ ఎవరు కూడా దీన్ని తొలగించలేకపోతున్నారు. రోజు రోజుకి ప్రజల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా బలోపేతం అవుతూనే వెళ్తుంది, కానీ ఎటువంటి ఇది కూడా లేదు. ఓన్లీ ఈ రోజు కూడా మనం చెప్పాలి అంటే కూడా ఇప్పటికీ కూడా ఈ 2024లో ఎలక్షన్లో మేము ఓడిపోయినా కూడా గెలిచినట్టుగానే భావిస్తున్నాం. ఎందుకంటే ప్రజల మనసుల్లో ఆ భావన అది చాలా బాగా ఉంది. వాళ్ళందరూ కూడా అండం ఏంటంటే, మేము ఓట్లు వేసాము, మేము వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలుస్తుంది అనుకున్నాము, కానీ ఎలా అయింది ఏంటి అన్న వాళ్ళలో ఒక బాధ. సంక్షేమ పథకాలన్నీ కూడా ఏదైతే జగనన్న కష్టకాలంలో కూడా, కరోనా లాంటి కష్టకాలంలో కూడా పేద ప్రజలను ఆలోచించి వాళ్ళందరికీ కూడా అందించిన అటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు కొన్ని సాకులు చెప్తూ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ డైవర్షన్ అంతా తీసుకుని ఏదో కల్తీ లడ్డు అంటారు, ఇంకోటి ఏదో అంటారు. ఇవన్నీ కూడా పరిపాలనని పైన ఫోకస్ కాకూడదు. ప్రజలకి సంక్షేమ పథకాలు అందట్లేదు కాబట్టి వాటన్నిటిని కూడా డైవర్ట్ చేసే విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు. ప్రజలకు అన్ని కూడా తెలుసు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఎంతో ముఖ్యమంత్రిగా జగనన్న ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పనులతో తీసుకొని వస్తారని ప్రజలందరూ కూడా ఆశిస్తూ ఎదురు చూస్తూ ఉన్న రోజుల్లో ఈ రోజు ప్రజలు గడుపుతున్నారు. మరి అందరికీ కూడా మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫార్మేషన్ డే గురించి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.